అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హిమ. రీసెంట్గా ఒక అద్భుతమైన ఆలయానికి వచ్చాను అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఆ ఆలయం చూడబోతున్నాం. ఈ ఆలయం ఎక్కడుంది పూర్తి వివరాలతో మీ ముందుకి తీసుకురాబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అన్ని ఆలయాల కంటే ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకమో, నేను ఎందుకు అలా చెప్పానో మీకు అర్థం అవ్వాలంటే మన వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ముందుగా గోశాల వైపు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే కాళ్ళు కడుక్కొని అప్పుడు మందిరంలోకి వెళ్ళాలి. మన సనాతన ధర్మంలోని అద్భుతమైన ఆలయాల దర్శనంలో భాగంగా ఈరోజు మనం హైదరాబాద్ ఇస్కాన్ మందిరంలోకి వచ్చేసాం. మీకు తెలుసా, ఇది ఇస్కాన్ టెంపుల్ కృష్ణ భక్తి భజనలతో నిండిన ఒక అద్భుతమైన దేవాలయం అని. ఇస్కాన్ ఫుల్ ఫామ్ ఒకసారి చెప్పుకుందామా? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇస్కాన్ శ్రీ శ్రీ రాధామోహన్ మందిర్ హైదరాబాద్లోని అబిడ్స్ నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్ హైదరాబాద్, తెలంగాణ 5,01,000. ఆలయం ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం ఉదయం 4:30 నుండి రాత్రి 8:30 వరకు. మధ్యలో కొంచెం విరామం ఉంటుంది. హైదరాబాద్లో ఇస్కాన్ ఆలయం 1976లో స్థాపించబడింది. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాదవారిచే భారతదేశంలో 4 ఇస్కాన్ మందిరాలు స్థాపించబడ్డాయి. ఇందులో మొదటిగా 1975 ఉత్తరప్రదేశ్లోని, రెండవది హైదరాబాద్ నగరంలో ఇస్కాన్ టెంపుల్, మూడవది ముంబై నగరంలోని, నాలుగవది పశ్చిమ బెంగాల్లోని. హైదరాబాద్ మొత్తం 3 ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి. ఒకటి అబిడ్స్, రెండవది సికింద్రాబాద్, మూడవ ఇస్కాన్ ఆలయం అత్తాపూర్లో ఉంది. ఇవన్నీ మాట్లాడుకుంటూ గోశాల లోపలంతా చూసాం కదా. ఇప్పుడు మనం చూడబోతున్నది భక్తి వేదాంత సంస్కార హాల్ అని ఇక్కడ రాసుంది. వెళ్ళి చూద్దాం లోపల ఏముంది అనేది. మనం వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ లోనికి రాగానే మనకి అర్థమవుతుంది ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది అని. స్వామి సేవకులకి, సేవ చేసేవారికి ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది. లోపట ఇంకా ఏదో చిత్రాలు ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ ఫీల్ కలుగుతుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం. అక్కడ ఏముంటుంది, పూజా విధానాలు అన్నీ చూద్దాం. సిటీ రష్ మొత్తం బయటే వదిలేసినట్లు అనిపిస్తుంది. బయట ప్రపంచం మొత్తం మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ నిర్మాణం, అలంకరణ, వాల్కి ఉన్న ఒక్కొక్క శిల్పాలు చూస్తుంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మూలలో భక్తి అనిపిస్తుంది. ఇక్కడ వినిపించే భజనలు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళటానికి ముందుగా చందన తిలకం పురుషులకు వేరుగా, స్త్రీలకు వేరుగా ఉంది. చూస్తున్నారు కదా, ఎవరికి వాళ్ళుగా తిలక ధారణ ధరించి అప్పుడు దర్శనానికి లోపలికి వెళ్ళాలి.
రండి వెళ్ళి చూద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ ఇప్పుడు మనం ప్రదక్షిణాలు ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను. స్వామి భక్తితో హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఇలా ప్రదక్షిణాలు భక్తులందరూ చేస్తారు. మనం ప్రతి గుడిలో ప్రదక్షిణాలు ఎలా చేస్తామో ఇస్కాన్ టెంపుల్లో కూడా ఇలాగే ప్రదక్షిణాలు ఏర్పాటు ఉంది. మనం ఆలయం లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి ఇదే మనకి వినిపిస్తుంది. ఏమన్నా తెలుసా? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది కంటిన్యూగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మంత్రం రిపీటెడ్గా చెప్పే శక్తివంతమైన శబ్దం. ఇది శ్రీకృష్ణ భక్తులకు ప్రసిద్ధ మహామంత్రం, శ్రీకృష్ణకి అంకితమైన మంత్రం. ఈ మంత్రం వినటం వలన, ధ్యానించటం వలన మనసు శాంతియుతంగా మారుతుంది, ఆధ్యాత్మిక భావన వస్తుంది, భక్తితో పాటు ధ్యానం కోసం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ప్రదక్షిణాలు ఎలా చేస్తారో చూసాము. తర్వాత గోడలకున్న చిత్రాలను కూడా చూసాము. ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోతున్న మొదటిగా శ్రీ రంగనాథ స్వామి. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు అనే అర్థం. జగన్నాథుడు తన సోదరుడు జలరాముడు మరియు సుభద్ర తల్లితో కలిసి కొలువుదీరి ఉన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఈ స్వామివారికి అత్యంత ప్రసిద్ధ క్షేత్రం ఉంది. ఇప్పుడు మనం చూడబోతుంది శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి. ఈ ఆలయంలో విగ్రహాలను ప్రతిరోజు రకరకాలుగా రంగురంగులు దుస్తులు మరియు పూలమాలలతో చాలా వైభవంగా అలంకరిస్తారు. శ్రీ శ్రీ గౌరనితాయి, చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు వీరి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన వారు. గౌరంగా చైతన్య మహాప్రభు ఈయన శ్రీకృష్ణుడి అవతారంగా భావిస్తారు. హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తన ప్రపంచవ్యాప్తం చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఈయన బలరాముడి అవతారం. ఇప్పుడు మనం శ్రీకృష్ణ లీలలు ఉన్న ఇంద్రభవనంలోకి వెళ్ళి అన్నీ చూద్దాం. మీరు షాక్ అవ్వక మానరు. స్కిప్ చేయకుండా ఇలాగే చూడండి. ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. శ్రీకృష్ణుడి లీలలు చిన్ననాటి నుంచి అన్ని భగవద్గీత బోధించే వరకు ప్రతిదీ భగవద్గీతలో ఉన్న ప్రతి ఉన్నాయి. వెళ్ళి చూసేద్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూద్దురు. ఇంకా పిల్లలైతే చాలా చక్కగా
ఇష్టంగా చూస్తారు. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనది ఉంది, లాస్ట్ వరకు చూడండి చెప్తాను. ఇలా వీడియోలో చూడటమే కాకుండా ఈ వీడియోలో చూసి తెలుసుకొని మీకు వీలైన టైంలో మీ పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో వచ్చి దర్శనం చేసుకోండి. మనసుకి చాలా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.
इस्कॉन यूनिटी आचार्य महोदय इस्कॉन आचार्य यूनिटी महोदय श्री प्रभुपाद की जय पुष्पाल कर्मण सकलराज राष्ट्रोत्तर शिक्षण पत्र सिद्धांत सरस्वती गोस्वामी श्री प्रभुपाद की ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను మీ హిమ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.